కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట. జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయనకి ఇవ్వడానికంట. ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీలో. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి? ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 45% పనులు అయిపోయినాయి. ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సపరేట్ మ్యారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది. బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇటువంటి పోర్టులు క్రియేట్ అయితే ఇటువంటి పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇటువంటి పోర్టులు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున. నాగార్జున సాగర్ కట్టడానికి అప్పట్లో 600 కోట్లు 900 కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే. ఈరోజు ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా? ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే, ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే. ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈయనేం చేస్తా ఉన్నాడు? సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మాలంటాడు. ఇది సంపద సృష్టి అంటాడు.